డియర్ ఆల్, పల్లె ప్రగతి -నిజామాబాద్.in ఈ వెబ్సైట్లో మనం క్లస్టర్ ఇన్ఛార్జ్ ఏదైతే పంచాయత్ సెక్రటరీ లాగిన్లో క్లస్టర్ ఇన్ఛార్జ్ని మనం డిఫైన్ చేసామో వాళ్ళ లాగిన్ ద్వారా వాళ్ళు హౌజెస్ని మ్యాప్ చేస్తున్నారు. ఆ క్లస్టర్లో ఉన్న హౌజెస్ని మ్యాప్ చేస్తున్నారు. ఆ మ్యాప్ చేసిన హౌజెస్ సేమ్ క్లస్టర్లో వస్తున్నాయా లేవా అని చూసుకోవడానికి ఈ రిపోర్టింగ్ పార్ట్ మనకు యూజ్ అవుతుంది. దాని గురించి మీ యొక్క సెక్రటరీ లాగిన్లో, పంచాయత్ సెక్రటరీ లాగిన్లో లాగిన్ అయ్యి అయిన తర్వాత పంచాయత్ సెక్రటరీ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ క్లస్టర్ వెరిఫికేషన్ రిపోర్ట్ ఈ రిపోర్ట్ దేని గురించి అంటే మనం క్లస్టర్ ఇన్ఛార్జ్ లాగిన్లో మ్యాప్ చేసిన హౌజెస్ అన్నీ కూడా సేమ్ క్లస్టర్లో వస్తున్నాయా లేవా అని తెలుసుకోవడానికి ఈ రిపోర్ట్ మనకు యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎడపల్లి మండలం ఎంఎస్సి ఫామ్ గ్రామ పంచాయతీలో క్లస్టర్ 1 గ్రామ పంచాయతీ తీసుకుంటే సబ్మిట్ ఈ గూగుల్ మ్యాప్లో మనకు కనిపిస్తుంది. ఓకేనండి. ఇక్కడ రిపోర్టింగ్ చూడండి ఒకసారి. ఈ గ్రూప్ ఆఫ్ హౌజెస్, ఈ క్లస్టర్లో ఉన్న గ్రూప్ ఆఫ్ హౌజెస్ అన్నీ కూడా ఒకే దగ్గర వచ్చేసాయి. అంటే ఇది సేమ్ క్లస్టర్లో ఉన్నాయి. ఎంఎస్సి ఫామ్ క్లస్టర్ 1లో ఉన్న హౌజెస్ అన్నీ కూడా, ఎంఎస్సి ఫామ్లో ఉన్న క్లస్టర్స్ అన్నీ కూడా ఒకే దగ్గర వచ్చేస్తాయి. ఈ రకంగా మీకు మీ గ్రామ పంచాయతీలో ఉన్న అన్ని క్లస్టర్స్ని ఇక్కడ మీరు వెరిఫై చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, పోచమ్మ గల్లీ క్లస్టర్ 4 చూద్దాం. ఈ రిపోర్ట్ చూస్తే మనకి ఓకే, ఇక్కడ కూడా సేమ్ గ్రూప్ ఆఫ్ హౌజెస్ అన్నీ కూడా ఒకే దగ్గర వచ్చేసాయి. కానీ ఒక 5-6 హౌజెస్ మాత్రం దూరంలో మ్యాప్ అయి ఉన్నాయి. అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటి? ఈ క్లస్టర్ 4లో ఉన్న అన్ని హౌజెస్ అన్నీ కూడా వేరే దగ్గర మ్యాప్ అయ్యాయి. అంటే ఇక్కడ ఉన్న డిస్ప్లే 3 హౌజెస్ వేరే యొక్క క్లస్టర్కి సంబంధించినవి. కాబట్టి మనం ఏం చేస్తాం, ఈ ఇమేజ్ పైన క్లిక్ చేస్తే మనకి హౌస్ హోల్డ్ నేమ్ కనిపిస్తుంది. ఎస్ షేక్, ఓకే, ప్లస్ ఇతను రామస్వామి హరిం. ఓకే, ఈ 3 హౌజెస్ని మనం ఇప్పుడు క్లస్టర్ 4కి సంబంధించి క్లస్టర్ 3కి మనం మ్యాప్ చేసుకునే విధంగా మనం చేసుకోవచ్చు. అది ఎలా అంటే మనం క్లస్టర్ 4లో ఉన్న హౌజెస్ని మనము వేరొక క్లస్టర్ మార్క్ చేయాలనుకుంటే మనకు ఆప్షన్ ఉంది. దీని గురించి మాస్టర్ సెటప్, హౌజెస్, మన యొక్క విలేజ్, ఎంఎస్సి ఫామ్ క్లస్టర్ 4లో క్లస్టర్ 1 ఉన్నట్టుంది. ఇక్కడ క్లస్టర్ 4 సబ్మిట్ చేయగానే ఇక్కడ మనకు ఇందాక మనం చూసాం ఏ హౌస్ అయితే మనకి రామస్వామి హౌస్ క్లస్టర్ 4లో దూరంగా మ్యాప్ అయింది. యాక్చువల్గా వేరే క్లస్టర్కి సంబంధించింది కాబట్టి రామస్వామి ఇక్కడ దీనిపైన క్లిక్ చేసుకొని ఎడిట్ పైన క్లిక్ చేసి, అంటే ఇండివిజువల్ హౌస్ హోల్డ్స్ని ఎడిట్ పైన క్లిక్ చేసుకొని కంపల్సరీ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కంపల్సరీ ఉండాలి. క్లస్టర్ 4 కాస్త క్లస్టర్ 1గా చేంజ్ చేసేసుకొని సబ్మిట్ చేస్తే సరిపోతుంది.